నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక ఆ పార్టీలో అంతర్గత కలహాలకు లుకలుకలకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు లుకలుకలకు అవకాశం పెరిగింది. ఎందుకంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పైన తీవ్రమైనటువంటి సరంతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు జగిత్యాల అందులో చిచ్చు రేపింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై జీవన్ రెడ్డి తీవ్రంగా నిరసిస్తున్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అక్కడ నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎంపీ పోటీ చేశాడు, ఓడిపోయాడు, ప్లస్ ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినటువంటి స్థానము అంతకుముందు ప్రాతినిధ్యం వహించాడు. జీవన్ రెడ్డి తనకు తెలియకుండా తన స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై తనకు కనీసం లేశ మాత్రమైనా ఒప్పందించకుండా పిలవకుండా అగౌరవపరిచారనేటువంటి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత అగౌరవాన్ని నేను ఎప్పుడూ పొందలేనటువంటిది జీవన్ రెడ్డి. సో దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవ ఎంత దూరం పోతుంది. ఏకంగా జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తాడు, ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తాడు, రాజకీయ సన్యాసం తీసుకుంటాడు అనేటువంటిది, లేదు పార్టీ మారతాడనేటువంటిది, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యే ముందు కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి దాదాపుగా పిసిసి అధ్యక్షుడు అయిపోయాడనేటువంటి ప్రచారం జరిగింది. జీవన్ రెడ్డి ఇక నియమించడమే తర్వాయి అనేటువంటిది, ఉత్తర్వులే తర్వాయి అనుకున్న సందర్భంలో వెనక నుంచి ఒక పెద్ద మనిషి చక్రం తిప్పి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వచ్చేలా చేశారు అనేటువంటిది. గతంలో కూడా రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ ఉండింది అనేటువంటిది ఒక చర్చ. ఇప్పుడు ఎంపీ స్థానం ఇచ్చేటువంటి విషయంలో కూడా విభేదాలు వచ్చాయని ఇప్పుడు సంజయ్ కుమార్ జగిత్యాల సిట్టింగ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రావడం పైన జీవన్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాడు. ఇది అగౌరవపరచడమే. అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థిగా, సీనియర్ నాయకుడిగా, సిట్టింగ్ ఎమ్మెల్సీగా, ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్త సంస్కృతిని తీసుకురావడం ఏంటనేటువంటి దానిపైన జీవన్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు. ఇది ఎవరు చేసినా సరే అధిష్టానాన్ని తీవ్రంగా మనం చెప్పాల్సి వస్తుంది. ఈ అగౌరవం పడే బదులు దీనికంటే ఎమ్మెల్సీ పదవికి మొత్తం రాజీనామా చేసి 70 సంవత్సరాలు అయిపోయింది, ఇక కొత్తగా వచ్చేది ఏమీ లేదు, అవసరమైతే ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్కు రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటా అనేటువంటి దిశగా వెళ్తున్నారని, లేదంటే పార్టీ మారి తాను కూడా షాక్ ఇవ్వాలి రేవంత్ రెడ్డికి అనేటువంటి దానిపైన తీవ్రమైనటువంటి స్వరంతో జీవన్ రెడ్డి చుట్టూ ఇప్పటికే ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి, పరామర్శించడానికి, మాట్లాడడానికి, భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఆయన ఇంటికి చేరుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. జీవన్ రెడ్డి నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్నది? కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటారా, లేదా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చి ఇతర పార్టీలు ఏమైనా చేరుతారా అనేటువంటి అంశము కొద్ది రోజుల్లో తేలనుంది. రేవంత్ రెడ్డి బుజ్జగిస్తారా, అధిష్టానం బుజ్జగిస్తుందా, ఎవరు బుజ్జగిస్తారనేటువంటి దానిపైన క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీలో కూడా అసంతృప్తి రాజేసినటువంటి సంఘటన జగిత్యాల నుంచే మొదలైందనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేటువంటి దానిపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రభావం కూడా జీవన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలపైన, తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉండేటువంటి అవకాశం స్పష్టంగా మనకు కనబడుతున్నది.